గౌరవనీయ అధ్యక్ష, ఒక దేశ జీవనంలో కొన్ని ముఖ్యమైన గడియలు వస్తాయి. ఆ సమయంలో సమాజం యొక్క మనస్థితి, నాయకత్వపు సామర్థ్యం, ఆ క్షణాలను అందిపుచ్చుకొని దేశానికి ఒక ఆస్తిగా, ఒక బలమైన వారసత్వంగా మారుస్తాయి. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది అటువంటి సమయమేనని నేను భావిస్తున్నాను. ఇరవై 25 నుంచి 30 ఏళ్ల క్రితమే ఈ ఆలోచన వచ్చినప్పుడు, దీని అవసరాన్ని గుర్తించినప్పుడే మనం దీనిని అమలు చేసి ఉంటే ఈ పాటికి ఇది ఎంతో పరిపక్వతకు చేరుకునేది. కాలక్రమేణా అవసరాలకు అనుగుణంగా అందులో సంస్కరణలు కూడా వచ్చేవి. ఇదే ప్రజాస్వామ్య సౌందర్యం. మనది మదర్ ఆఫ్ డెమోక్రసీ. మన ప్రజాస్వామ్యం వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ వస్తున్న ప్రయాణం. ఆ వికాస యాత్రలో ఒక కొత్త కోణాన్ని జోడించే అద్భుతమైన అవకాశం సభలోని సహచరులందరికీ లభించింది. నేను ప్రారంభంలోనే చెప్పినట్టుగా ఇంతటి ప్రతిష్టాత్మకమైన నిర్ణయంలో దేశంలోని సగం జనాభాను దేశ నిర్మాణ విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములను చేసే భాగ్యం మనకు లభిస్తున్నందుకు మనమంతా అదృష్టవంతులం. ఇది మనందరికీ లభించిన గొప్ప అవకాశం. నా తోటి ఎంపీలందరికీ నేను ఒకటే చెప్తున్నాను. ఇవాళ నేను ఇతర విషయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎంపీలందరూ ఈ అపురూప అవకాశాన్ని చేజార్చుకోవద్దు. భారతీయులమంతా కలిసి దేశానికి ఒక కొత్త దిశను ఇవ్వబోతున్నాం. మన పాలనా వ్యవస్థను సున్నితత్వంతో నింపే ఒక అర్థవంతమైన ప్రయత్నం చేయబోతున్నాం. ఈ మేధోమదనం నుంచి వచ్చే అమృతం దేశ రాజకీయ రూపురేఖలనే కాకుండా దేశం యొక్క దశను కూడా నిర్ణయిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇది అంతటి కీలకమైన మలుపు. అధ్యక్ష, 21వ శతాబ్దంలో భారత్ ఒక నూతన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ భారత్కు లభిస్తున్న గుర్తింపును మనమంతా అనుభవిస్తున్నాం. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణం. మన ముందు ఒక సమయం వచ్చింది. ఆ సమయాన్ని మనం వికసిత భారత్ సంకల్పంతో జోడించాం. వికసిత భారత్ అంటే కేవలం మెరుగైన రైల్వేలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు లేదా కొన్ని ఆర్థిక ప్రగతి గణాంకాలు మాత్రమేనని భావించే అంతటి సంకుచితమైన ఆలోచన మాది కాదు. వికసిత భారత్ అంటే విధాన నిర్ణయాల్లో నిజమైన అర్థంలో సబుకా సాత్ సబుకా వికాస్ మంత్రం ఇమిడి ఉండాలని మేము కోరుకుంటున్నాం. దేశంలోని 50% జనాభా విధాన నిర్ణయాల్లో భాగం కావడం అనేది
ప్రస్తుత కాలపు డిమాండ్. మనం ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. కారణాలు ఏవైనా, బాధ్యులు ఎవరైనా సరే, మనం ఇప్పటికే చాలా ఆలస్యం చేశామనే నిజాన్ని మనం అంగీకరించాలి. మనం వ్యక్తిగతంగా కలిసినప్పుడు అవును కదా అని ఒప్పుకుంటాం. కానీ సమిష్టిగా కలిసినప్పుడు ఆలోచన మారుతుంది. ఈ ప్రక్రియ జరిగినప్పుడు నాకు గుర్తుంది, అన్ని పార్టీలను కలిశాం. ఒక్క పార్టీ మినహా ఎవరూ సిద్ధాంతపరంగా దీనిని వ్యతిరేకించలేదు. ఆ తర్వాత ఏమైందో గాని దీనికి రాజకీయ కోణం ముడిపెడుతున్నారు. కేవలం రాజకీయ కోణంలోనే ఆలోచించే వారికి నేను ఒక మిత్రుడిగా సలహా ఇస్తున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మన దేశంలో మహిళా రిజర్వేషన్ల గురించి చర్చ మొదలైనప్పటి నుంచి ఏ ఎన్నికలు వచ్చినా సరే, ప్రతి ఎన్నికల్లో మహిళలకు అందాల్సిన ఈ హక్కును ఎవరు వ్యతిరేకించినా దేశంలోని మహిళలు వారిని క్షమించలేదు. వారి పరిస్థితి చాలా దారుణంగా మారింది. కానీ 2024 ఎన్నికల్లో అలా జరగలేదు. ఎందుకంటే 2024లో అందరూ ఏకగ్రీవంగా దీనిని ఆమోదించారు కాబట్టి. అది ఇక వివాదాస్పద అంశంగా మిగలలేదు. ఎవరికీ రాజకీయ ప్రయోజనం కలగలేదు. ఎవరికీ నష్టం జరగలేదు. సహజసిద్ధంగా ఉన్న ఇతర అంశాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే 2024లో అందరూ కలిసి ఉన్నారు. కొందరు ఇక్కడ ఉన్నారు, కొందరు లేరు. కానీ అందరూ కలిసే ఉన్నారు. ఇవాళ కూడా నేను అదే చెబుతున్నాను. మనమంతా కలిసి ముందుకు సాగితే అది ఎవరి ఒక్కరి రాజకీయ ఖాతాల్లోకి వెళ్ళదని చరిత్ర చెబుతుంది. అది దేశ ప్రజాస్వామ్య పక్షాన నిలుస్తుంది. దేశపు సమిష్టి నిర్ణయాధికార పక్షాన నిలుస్తుంది. ఆ కీర్తికి మనమందరం సమాన భాగస్వాములం అవుతాం. దీనికి ప్రభుత్వం ఒక్కటే హక్కుదారు కాదు. మోదీ ఒక్కడే హక్కుదారు కాదు. ఇక్కడ కూర్చున్న వారందరూ హక్కుదారులే. కాబట్టి ఇందులో రాజకీయ వాసనలు చూస్తున్నవారు గత 30 ఏళ్ల ఫలితాలను ఒక్కసారి చూసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు కూడా మేలు జరిగే మార్గమే నేను చూపిస్తున్నాను. నష్టపోకుండా మిమ్మల్ని కాపాడుకోవడానికి ఇదే మార్గం. అందుకే దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. గౌరవనీయ అధ్యక్ష, నాకు గుర్తుంది, అప్పట్లో నేను రాజకీయాల్లో లేను. ఒక సంస్థ కార్యకర్తగా పనిచేసేవాడిని. ఆ సమయంలో రాజకీయ వర్గాల్లో ఒక చర్చ వినిపించేది. చూడండి, వీళ్ళు ఎలాంటి వారో. పంచాయతీల్లో రిజర్వేషన్లు ఇవ్వాలంటే చాలా సులభంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ తమ పదవి పోతుందనే భయం వారికి ఉండదు. మనం సురక్షితంగా ఉన్నాం కదా, అక్కడ ఇచ్చేయండి అని అనుకుంటారు. ఇక్కడ పార్లమెంటులో కూర్చున్నవారు ఎప్పటికీ రిజర్వేషన్లు ఇవ్వరని అప్పట్లో చర్చ జరిగేది. ఎందుకంటే ఇక్కడ ఇస్తే తమ పదవి పోతుందనే భయం. అందుకే పంచాయతీల్లో అది సులభంగా జరిగిపోయింది. పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్లు 50% చేరుకున్నాయి. రాజకీయ దృక్పథంతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 25 నుంచి 30 ఏళ్ల క్రితం ఎవరు వ్యతిరేకించినా ఆ వ్యతిరేకత కేవలం రాజకీయ స్థాయిలోనే ఉండేది. కానీ నేడు అలా భావించి తప్పు చేయకండి. గత 25 నుంచి 30 ఏళ్లలో క్షేత్రస్థాయిలో
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మన సోదరీమణులలో రాజకీయ చైతన్యం పెరిగింది. వారు ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు ప్రభావితం చేసే శక్తిగా ఎదిగారు. 30 ఏళ్ల క్రితం వారు శాంతంగా ఉండేవారు, అన్నీ అర్థమైనా మాట్లాడేవారు కాదు. కానీ నేడు వారు గలం విప్పుతున్నారు. అందుకే ఇప్పుడు అధికార పార్టీ లేదా ప్రతిపక్షం ఎక్కడ ఉన్నప్పటికీ లక్షలాది మంది సోదరిమణులు ఏదో ఒక సమయంలో పంచాయతీలలో పనిచేశారు. ప్రజాప్రతినిధులుగా పనిచేసి ప్రజల కష్టసుఖాలను, సమస్యలను లోతుగా చూసిన ఆ మహిళలు ఇప్పుడు ఉద్యమిస్తున్నారు. ఇల్లు ఊడవడం, చెత్త శుభ్రం చేయడం వంటి పనుల్లో మమ్మల్ని ఎలాగూ భాగస్వాములను చేస్తారు. అది కుటుంబంలో ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇప్పుడు మమ్మల్ని విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములను చేయండి అని వారు కోరుతున్నారు. ఆ నిర్ణయాలు తీసుకునేది అసెంబ్లీలు మరియు పార్లమెంటులోనే. అందుకే రాజకీయ జీవితంలో ఎదగాలనుకునే ఏ ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా పార్టీలతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని గుర్తించాలి. గత 25-30 ఏళ్లలో లక్షలాది మంది మహిళలు క్షేత్రస్థాయిలో నాయకులుగా ఎదిగారు. ఇప్పుడు వారు కేవలం ఇక్కడ 33% రిజర్వేషన్ల గురించి మాత్రమే కాదు, మీ ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉన్నారు. కాబట్టి నేడు ఎవరైతే దీనిని వ్యతిరేకిస్తారో వారు దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో మహిళల్లో పెరిగిన ఈ రాజకీయ నాయకత్వాన్ని గుర్తించడంలోనే నిజమైన రాజకీయ వివేకం ఉంది. మీరు ఆ నాయకత్వాన్ని ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను విన్నాను, దివంగత ములాయం సింగ్ గారి కాలం నుంచి ఒకే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా అదే కొనసాగిస్తున్నారు. దేశంలోని సోదరీమణులపై నమ్మకం ఉంచండి, వారి విజ్ఞతను నమ్మండి. ఒక్కసారి ఆ 33% మంది మహిళలను ఇక్కడికి రానివ్వండి. ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో వారినే నిర్ణయించనివ్వండి. ఏ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయాన్ని వారే తీసుకుంటారు. వారి సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. వారిని రానివ్వండి, వారిని నమ్మండి. ధర్మేంద్ర గారు నా నేపథ్యాన్ని గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు. నేను అత్యంత వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చాను అన్నది నిజమే. ధర్మేంద్ర గారు, మీకు ధన్యవాదాలు. నా మిత్రుడు అఖిలేష్ యాదవ్ కూడా అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో నాకు సహాయం చేస్తూనే ఉంటారు. నేను వెనుకబడిన వర్గం నుంచి వచ్చానన్నది వాస్తవం. కానీ సమాజంలోని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడమే నా బాధ్యత. నాకు రాజ్యాంగం చూపిన మార్గం ఇదే. నాకు రాజ్యాంగమే అత్యున్నతమైనది. నాలాంటి ఒక సామాన్య అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తికి దేశం ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిందంటే అది మన రాజ్యాంగం యొక్క శక్తి. గౌరవనీయ అధ్యక్ష, ఇవాళ జీవితంలోని ప్రతి రంగంలోనూ నారీ శక్తి దేశ గౌరవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో ఎక్కడా వెనుకబడి లేదు. మనం గర్వంగా చెప్పుకునేలా వివిధ రంగాల్లో మన తల్లులు, సోదరీమణులు గొప్ప సహకారాన్ని అందిస్తున్నారు.
నా కుమార్తెలు ప్రతి రంగంలోనూ అద్భుతాలు చేస్తున్నారు. ఇంతటి గొప్ప సామర్థ్యాన్ని ఆపడానికి మనం ఎందుకు ఇంత శక్తిని వెచ్చిస్తున్నాం? వారు తోడైతే మన దేశ సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఇవాళ నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను, దీనిని రాజకీయ త్రాసుతో తుయ్యకండి. ఇది దేశ హితం కోసం తీసుకున్న నిర్ణయం. గౌరవనీయ అధ్యక్ష, ఇవాళ మనమందరం కలిసి కూర్చొని ఒకే దిశలో ఆలోచించి వికసిత భారత్ నిర్మాణంలో నారీ శక్తి భాగస్వామ్యాన్ని ఖాయం చేసేందుకు పారదర్శక మనసుతో నిర్ణయం తీసుకునేందుకు, దానిని స్వీకరించేందుకు లభించిన అద్భుతమైన అవకాశం ఇది. నేను ముందే చెప్పినట్టుగా ఇవాళ ప్రపంచం మొత్తం మరియు దేశంలోని మహిళలందరూ మన నిర్ణయాన్నే కాదు, ఆ నిర్ణయం వెనుకున్న మన చిత్తశుద్ధిని కూడా గమనిస్తారు. అందుకే మన చిత్తశుద్ధిలో లోపం ఉంటే దేశంలోని నారీ శక్తి మనల్ని ఎప్పటికీ క్షమించదు. అధ్యక్ష, 2023లో ఈ కొత్త సభలో మనమంతా ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని ఆమోదించాం. అప్పుడు దేశమంతా సంతోషం వ్యక్తమైంది. దానికి ఎలాంటి రాజకీయ రంగు అంటుకోలేదు. అందుకే అది ఎప్పుడూ రాజకీయ అంశం కాలేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, దీనిని మనం ఇంకా ఎంతకాలం అడ్డుకోవాలి? ఇక్కడ జనాభా గణన గురించి ప్రస్తావించే వారికి నేను ఒక్కటే చెబుతున్నాను. అమితుబాయి తన ప్రసంగంలో ఈ విషయాలన్నీ వివరిస్తారు. జనగణన విషయంలో మనం ఎప్పుడు ఏం చేశామో ఆయన వెల్లడిస్తారు. ఆ తర్వాత వచ్చిన సమస్యలు, అడ్డంకులు ఎలా వచ్చాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే 2023లో మనం చర్చించుకున్నప్పుడు కూడా దీనిని త్వరగా పూర్తి చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. తక్కువ సమయం ఉండడం వల్ల 2024లో ఇది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు 2029లో మనకు అవకాశం వచ్చింది. ఒకవేళ 2029లో కూడా మనం ఇది చేయలేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అప్పుడు మన దేశంలోని మహిళలకు మన ప్రయత్నం నిజాయితీతో కూడుకున్నదని నమ్మించలేము. అందుకే ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకూడదనేది కాలం మన ముందు ఉంచిన డిమాండ్. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు, రాజ్యాంగ నిపుణులు, మహిళా హక్కుల కార్యకర్తలతో అనేక చర్చలు జరిగాయి. కొందరు స్వచ్ఛందంగా సూచనలు కూడా ఇచ్చారు. ఈ మేధోమథనం కొనసాగుతూనే ఉంది. అన్ని పార్టీలతో అధికారికంగా, అనధికారికంగా సంప్రదింపులు జరిగాయి. మన తల్లుల, సోదరీమణుల శక్తిని దేశానికి జోడించేందుకు ఒక మార్గాన్ని వెతకాలి. ఇక్కడ కూర్చున్న మనకు దేశాన్ని ముక్కలుగా ఆలోచించే హక్కును రాజ్యాంగం ఇవ్వలేదు. మనం ప్రమాణం చేసి ఇక్కడ కూర్చున్నాం. దేశమంతా ఒక్కటే అనే భావనతో ఆలోచించడం మన బాధ్యత. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ముక్కలుగా ఆలోచించలేం.
ముక్కలుగా నిర్ణయాలు తీసుకోలేము. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి నిజం లేని అబద్ధాలతో సృష్టిస్తున్న గందరగోళంపై నేను ఈ పవిత్రమైన సభలో బాధ్యతాయుతంగా ఒక మాట చెబుతున్నాను. దక్షిణాది కావచ్చు, ఉత్తరాది కావచ్చు, తూర్పు లేదా పడమర కావచ్చు, రాష్ట్రం చిన్నదైనా పెద్దదైనా, నేను పూర్తి బాధ్యతతో చెప్తున్నాను, ఈ నిర్ణయ ప్రక్రియ ఎవరిపైనా వివక్ష చూపదు. ఎవరికి అన్యాయం చేయదు. గత ప్రభుత్వాల కాలంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన మరియు అప్పటి నుంచి కొనసాగుతున్న నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదు. మీకు గ్యారంటీ అనే పదం కావాలంటే నేను గ్యారంటీ ఇస్తున్నాను. వాగ్దానం కావాలంటే వాగ్దానం చేస్తున్నాను. తమిళంలో ఏదైనా మంచి పదం ఉంటే అది కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే చిత్తశుద్ధి నిఖార్సుగా ఉన్నప్పుడు పదాలతో ఆటలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. గౌరవనీయ అధ్యక్ష, ఇవాళ సభలోని సహచరులందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనం ఏ రకమైన భ్రమలో గాని అహంకారంలో గాని ఉండకూడదు. నేను ఇక్కడ మనం అనే పదాన్ని వాడుతున్నాను. నేను నీవు అని మాట్లాడడం లేదు. దేశంలో నారీ శక్తికి మనం ఏదో ఇస్తున్నామనే భ్రమలో ఉండకండి. లేదు, అది వారి హక్కు. దశాబ్దాలుగా మనమే వారిని అడ్డుకున్నాం. ఇవాళ ఆ తప్పును ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ పాపం నుండి విముక్తి పొందే అవకాశం మనకు లభించింది. ప్రతి ఒక్కరూ ఎలా తెలివిగా వ్యవహరించారో, ప్రతిసారి ఎలాంటి జిత్తులమారి తంత్రాలు ప్రయోగించారో మనందరికీ తెలుసు. మేము దీనికి అనుకూలమే కానీ అంటూ ప్రతిసారి వాయిదా వేశారు. ఎన్నో అడ్డంకులు సృష్టించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని నేరుగా వ్యతిరేకించే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆ కాలం చెల్లిపోయింది. మీకు ఇష్టం లేదు, అలాగని చెప్పే ధైర్యం కూడా లేదు. అందుకే సాంకేతిక సాకులు చెబుతున్నారు. ఇది చేస్తే అదవుతుంది, అది చేస్తే ఇదవుతుంది అంటూ కాలయాపన చేస్తున్నారు. కానీ ఇవాళ దేశంలోని మహిళలకు మీరు ఇలాంటివి చెప్పి ఒప్పించలేరు. సభలో సంఖ్యాబలం ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ రకరకాల సాకులు చెబుతూ సాంకేతిక అంశాలతో 3 దశాబ్దాలుగా దీనిని అడ్డుకుంటూ వచ్చారు. దీనిని చిక్కుల్లో పడేసి ఉంచారు. ఇకనైనా వదిలేయండి భయ్యా. 3 దశాబ్దాల కాలం సరిపోలేదా? 30 ఏళ్ల పాటు అడ్డుకున్నారు, ఏమీ చేయలేకపోయారు. కనీసం ఇప్పుడైనా చేయనివ్వండి. అధ్యక్ష, ఇక్కడ కొందరికి అనిపిస్తోంది ఇందులో ఎక్కడో మోదీ రాజకీయ స్వార్థం ఉందని.
వారిని మాట్లాడనివ్వండి. పాపం అక్కడ వారిపై తాళం పడి ఉంది. అందుకే చాలా మాట్లాడుతున్నారు. గౌరవనీయ అధ్యక్ష, గౌరవనీయ అధ్యక్ష, చూడండి, మీరు దీనిని వ్యతిరేకిస్తే రాజకీయ ప్రయోజనం నాకే కలుగుతుంది. కానీ అందరం కలిసి ముందుకు సాగితే ఆ ప్రయోజనం ఎవరికీ ఉండదు. రాజకీయంగా ఎవరికీ లాభం ఉండదు. కాబట్టి మాకు ఈ క్రెడిట్ వద్దు. ఈ బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే ప్రకటనలు ఇచ్చి అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి నేను సిద్ధం. మీ అందరి ఫోటోలు వేయించుకోండి. మీకు క్రెడిట్ గురించే కదా చింత. ఎవరి ఫోటో వేయాలన్నా ప్రభుత్వ ఖర్చుతోనే వేయిస్తాం. క్రెడిట్ విషయంలో మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నాను, మీరే వాడుకోండి. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం అనేది కేవలం అంకెల ఆట లేదా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చిన్న సంస్కరణ మాత్రమే కాదు. మదర్ ఆఫ్ డెమోక్రసీగా భారతదేశానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం. ఈ నిబద్ధత కారణంగానే పంచాయతీల్లో ఈ వ్యవస్థ ఏర్పడింది. ఇప్పుడు 20కి పైగా రాష్ట్రాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ప్రజలు చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం ఇచ్చారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో మహిళా నాయకత్వాన్ని చూశాను. నా అనుభవం ఏమిటంటే సున్నితత్వంతో సమస్యలను పరిష్కరించడంలో వారి నిబద్ధత ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. అభివృద్ధి ప్రస్థానాన్ని వేగవంతం చేయడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు. నా అనుభవం ప్రకారం సమస్యలను సున్నితత్వంతో పరిష్కరించడంలో వారి నిబద్ధత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అభివృద్ధి పదంలో వారు చూపే చొరవ ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఆ అనుభవం ఆధారంగానే నేను చెబుతున్నాను. ఈ సభలో వారి గళం ఒక కొత్త శక్తిగా మారుతుంది. కొత్త ఆలోచనలు జోడిస్తోంది. దేశ గమనంలో ఒక సున్నితత్వం పెరుగుతుంది. వాస్తవాలు, తర్కంతో పాటు అనుభవం కూడా తోడైతే ఆ సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుందని, సభ మరింత సుసంపన్నం అవుతుందని నేను నమ్ముతున్నాను. అధ్యక్ష, మన దేశంలో అనుభవజ్ఞులైన నారీ శక్తికి కొరత లేదు. మహిళల సామర్థ్యంలో ఎలాంటి లోటు లేదు. వారిని నమ్మండి. ఇక్కడ ఉన్న మన సోదరీమణులకు అవకాశం లభించిన ప్రతిసారి వారు తమ గళాన్ని బలంగా వినిపించారు. సభ గౌరవాన్ని పెంచారు. అధ్యక్ష,
ప్రస్తుతం దేశంలో 650కి పైగా జిల్లా పంచాయతీలు ఉండగా వాటిలో సుమారు 275 పంచాయతీలకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. ఒక్కోసారి క్యాబినెట్ మంత్రుల కన్నా ఎక్కువ బాధ్యత, విధుల నిర్వహణ వారి చేతుల్లో ఉంటుంది. సుమారు 6700 బ్లాక్ పంచాయతీల్లో 2700 కంటే ఎక్కువ పంచాయతీలకు మహిళలే సారథ్యం వహిస్తున్నారు. దేశంలోని 900కు పైగా నగరాల్లో మేయర్లుగా లేదా అర్బన్ లోకల్ బాడీల స్టాండింగ్ కమిటీ చైర్మన్లుగా మహిళలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దేశ అభివృద్ధిలో వారి కృషి ఎంతో ఉంది. వారి సహకారాన్ని గుర్తించి గౌరవించాల్సిన సమయం ఇది. గౌరవనీయ అధ్యక్ష, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి. గతంలోని పరిమితులు, ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి ధైర్యంగా అడుగు వేయాలి. దేశ అభివృద్ధిలో నారీ శక్తి భాగస్వామ్యాన్ని మనం ఖాయం చేయాలి. మనందరం కలిసి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతున్నాను. అందరం కలిసి ముందుకు సాగితే ఆ శక్తి మరింత పెరుగుతుంది.